నమస్తే. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతము తమిళనాడులో ఒక ముఖ్యమైన ఇష్యూ జరుగుతూ ఉంది. సో, అదేంటంటే ఇప్పుడున్న పార్టీ విజయానికి కారణం త్రిషానే అని అనుకున్నా, ఇప్పుడది మొత్తం గూడా సబ్జెక్ట్ అంతా చేంజ్ అయిపోయింది. అయినప్పటికీ గూడా ఇంకా డీఎంకే పార్టీ విడిచిపెట్టకుండా ఉదయనిధి స్టాలిన్ దాన్ని చాలా పర్సనలైజ్డ్‌గా తీసేసుకొని ఈరోజు అరెస్ట్ అయ్యే వరకు తెచ్చుకున్నారు. సో, ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం ఎట్లా తీసుకోవచ్చు? అంటే ఎందుకు ఉదయనిధి స్టాలిన్ అంత ఒక కక్షలాగా దాన్ని అంటే ఎట్లా డిఎంకే అనుకుంటున్నారు? తట్టుకోలేకపోతుందండి పవర్ పోయేసరికి. హ్మ్. వాళ్ళు విజయ్ అవుతాడు ముఖ్యమంత్రి అని అనుకోలే కదా. హ్మ్. జంజీ ఈరోజు విజయ్ని నిల్చోబెట్టారు. హ్మ్. మహిళలు, ఆయన ఫ్యాన్స్ అందరూ కలిపి. సో తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. పవర్ పోయేసరికి పిచ్చెక్కుతోంది. హ్మ్. దానికి సయం విజయ్ కూడా తను తీసుకున్న నిర్ణయాలు చాలా బాగుంటున్నాయి కదా. అవును. అంటే సేమ్ డిఎంకే ఏం చేస్తుందో దానికి ఆపోజిట్ గా చేస్తున్నాడు ఆయన. హ్మ్. ప్రజల కోసం పనిచేస్తున్నాడు. సో ఇప్పుడు త్రిష మీద మొత్తం రాజకీయం అంతా నడుస్తుంది ఒక రకంగా. అంటే ఆమె వైపు ఆమె అంటే centric ఆమె గా. ఎంట్రీ ఆమెదేమి ఉండడం ఆమె లేదు. అసలు కానీ ఏమీ లేదు. లేని దానికి ఉన్నట్టు ఒక కలర్ పూసి హ్మ్. వీళ్ళు దాంతోటి రాజకీయం చేద్దాం అనుకున్నారు. వీక్ చేయాలని ట్రై చేస్తున్నారు. అంటే మిమ్మల్ని కొట్టాలనుకోండి ఎక్కడ కొట్టాలి? అవును. మీకు మానసికంగా ఇష్టమైన దాని మీద దెబ్బతీయాలి. కొట్టాలి. సో విజయ్ని ఇప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టాలి అంటే త్రిష పేరెత్తాలి. హ్మ్. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సభ ఏంటండి? కావేరీ జలాలకు హ్మ్. సంబంధించి. అక్కడ ప్రజలు కొంతమంది కార్యకర్తలు త్రిష అని అరవడం ఏంటి? అన్లెస్ మీరు చెప్తే తప్ప అరుస్తారా? అవును. మీరు సెట్ చేసి ఉండొచ్చుగా. సీరియస్ మ్యాటర్ అది. నీళ్లు అవును. లేవు ఓ పక్క. సో దానికి మీరేం చేశారు? హ్మ్. ఈరోజు విజయ్‌కున్న ఒకే ఒక సమస్య అని వ్యంగ్యంగా నవ్వారా లేదా? అక్కడ డబుల్ మీనింగ్ వస్తుందా లేదా? ఆ తర్వాత మళ్ళా వాళ్ళు త్రిష అంటే కావేరీ జలాలు అన్నాడు. హ్మ్. అనాల్సింది అనేసాడు, నవ్వాల్సింది నవ్వేశాడు. తర్వాత అంటే దాని మీద టీవీకే చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈవెన్ బీజేపీ కూడా ఖండించింది. కేంద్ర మహిళా కమిషన్‌కి కంప్లెయింట్ చేశారు. ఇవాళ భారతీయ శిక్షా స్మృతి ప్రకారం 6 కేసులు పెట్టారు. ఇతను వెంటనే బెయిల్ కోసం ట్రై చేశాడు. కోర్టుకెళ్ళాడు. కోర్టు మధ్యాహ్నం చూస్తామనంది. ఈలోగా అరెస్ట్ అయ్యాడు. హ్మ్. కార్యకర్తలు దీనికి పెద్ద హంగామా చేస్తారు. చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ప్రతి నాయకుడు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే వాళ్ళు తప్పులు చేస్తారు, అవినీతి చేస్తారు, లేదు ఇలాగా మాట్లాడడం కూడా ద్వంద్వార్థాలతో మాట్లాడతారు, మనసుల్ని గాయపరుస్తారు. అరెస్ట్ దాకా వచ్చేసి కార్యకర్తలు ఎందుకు అడ్డుకుంటారు? హ్మ్. వాళ్ళు నిజమైన కార్యకర్తలు అయితే కోర్టులో తేల్చుకోమని చెప్పాలి నాయకుడిని. అవును. మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే ఇలాంటి వాళ్ళని మీరు నాయకుడిగా ఎన్నుకుంటున్నారంటే మరి మీ తప్పు కూడా ఉన్నట్టేగా. తప్పుని మీరు సమర్థిస్తున్నారంటే మీ తప్పు ఉన్నట్టేగా. అవును. సో ఇది ఇంతకు ముందు కూడా వీళ్ళు అతనెవరు ఇద్దరు డిఎంకే ఎమ్మెల్యేలు ఇలాగే త్రిష మీద కమెంట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. హ్మ్. అసలు ఏంటి? ఒక మహిళను పట్టుకుని మీరు సంబంధం లేకుండా ఆవిడని ఎందుకు ఈడుస్తున్నారు? మీ రాజకీయాల మధ్యలో త్రిష ఏంటి? అవును. మీకు ప్రభుత్వంతో ఏదైనా ఉంటే డైరెక్ట్ ప్రభుత్వంతో తేల్చుకోవాలి. మధ్యలో ఆవిడని మధ్యలోకి ఈడ్చి మీరు మాట్లాడటం ఏంటి? ఆవిడని ఇన్సల్ట్ చేయటమేగా. అవును. అంటే అసలు ఏంటి మహిళలకి రెస్పెక్ట్ లేదా? ఇప్పుడు ఒకటండి, తప్పు అనేది ఇద్దరు చేస్తారు కదా, లేదు ఇష్టపడ్డం అనేది ఇద్దరు ఇష్టపడతారు కదా. అవును. ఒక్క ఆడవాళ్ళని ఎందుకంటారు మీరు? వాళ్ళని ఎంత మీరు బాధ పెడితే మీకు అంత ఆనందమా మానసికంగా? నీ తండ్రి కూడా దీన్ని ఖండించాలిగా. అవును. ఇంతకు ముందు కూడా అన్నావుగా నువ్వు అసలు అసెంబ్లీలో. టాపిక్ ఎందుకు ఇప్పుడు? అసెంబ్లీలో నువ్వేం మాట్లాడావు? అవును. విజయ్ని ఏం మాట్లాడావు? ఇదే ఒక టాపిక్ మహిళ పెట్టి కోర్టులో వెయిట్ చేస్తుంటే అని మాట్లాడావు. హ్మ్. ఏంటది? అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఎలా తగ్గుతావు? అవును. ఎందుకు చట్టాలు మార్చరు మీరు? మహిళలను తిడితే చట్టాలు ఎందుకు మార్చరు? అవును. మార్చండి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక 70 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలో ఇలాంటి వాడు నాయకుడిగా ఉన్నాడంటే అసలు ఏంటిది? అవును. ఈ రాజకీయం ఏంటిది? మనం మహిళల్ని ఆల్రెడీ కించపరిచే ఇక్కడ చూసి రాజకీయం. ఆంధ్ర రాష్ట్రంలోనే గత వైసీపీ వైసీపీ ఏం చేసిందో సేమ్ ఈ చేసింది చెత్త కదా. చెత్త చేశారు. ఈ బూతులు ఇవాళకి కూడా గీతులు వాళ్ళు మాట్లాడలే. మాట్లాడితే పైగా ఆడవాళ్ళు లక్ష్మీపార్వతి మన ప్రెస్ మీట్ పెట్టి ఆ! వెనకేసుకొస్తుందా? ఎవరు? జగన్మోహన్ రెడ్డిని. అదే. పైగా అసెంబ్లీలో ఎవరు అనలేదంటుందా? రికార్డులు చూసుకోమంటుందా? అవును. నువ్వు అసలు ఎమ్మెల్యేగా ఎలా నెగ్గావమ్మా? అదే అసలు గదా! నువ్వు రాజకీయాల్లో ఎందుకుంటున్నావు? అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంచుతారా? వెళ్ళి క్లిప్పింగ్స్ చూసుకో, బోల్డ్ దొరుకుతాయి. నువ్వు ఏ ఛానల్కి వెళ్ళినా దొరుకుతాయి.
మీరు చెప్పే ఆ పచ్చ ఛానల్స్ అన్ని వెళ్ళి చూడండి ఉన్నాయి. అవును ఈవెన్ మీ నీలం ఛానల్లో కూడా ఉంటుంది. అవును వాళ్ళు దాచిపెట్టుకుని ఉంటారు. అసలు ఒక మహిళ అలా ఉండగాలేంది, ఇంక మగాళ్ళు ఉంటే వింతే ఉందండి. అవును సో ఇవాళ ఇదైతే పెద్ద రచ్చ జరుగుతోంది. దీని మీద మరి ఇవాళ బెయిల్ వస్తుందా రాదా ఉమ్, అదొక సందేహం. రాకూడదు. అవును ఎందుకంటే వీళ్ళకి బాగా ఎక్కువైందండి. అవును ఎక్కడైనా కూడా ఆడవాళ్ళని తిట్టడం, ఆడవాళ్ళకి మెయిన్ కించపరచడం. ఆడవాళ్ళ మీదే అసలు అంటే కాన్సెప్ట్ నడుస్తుంది మనం రాజకీయంగా. బాధపడతాం కదా, తొందరగా హర్ట్ అవుతాం హర్ట్ అవుతాము. మనం హర్ట్ అయితే ఇప్పుడు త్రిషను తిడితే విజయ్ బాధపడతాడు. అవును విజయ్ కాన్సన్ట్రేట్ చేయలేడు. ఎందుకు చేయలేడు? చేస్తాడు. చేస్తాడు. వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. రాజకీయం వేరు. మీరు ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు అతను. అవునవును అది నిజమే. పుండు మీద కారం జల్లే కొద్దీ మేడం ఆ ఏమవుతుంది? మంట కసి అలవాటు పెరుగుతుంది. అయిపోయి ఇప్పుడు కసి పెరిగిద్ది. ప్రజల్లో కూడా నెగటివిటీ ఎక్కువైపోతుందండి. అవును వాళ్ళు డిఎంకేని ఇంకా అసలు రాకూడదని అనుకుంటారు. అవును. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ పొరపాటున ఇద్దాం అనుకున్న ఓట్లు వేయరు. అవును ఈ ఇలాగే ఉంటే చిల్లర రాజకీయాలు వర్కౌట్ చిచి అవ్వవు ఈ ప్రజల వీడేంటి దగ్గర. అనుకుంటారు. అవును. సో ఇవాళ ఉదయనిధి అనేవాడు స్టాలిన్ కి పెద్ద తలనొప్పి. ఉమ్, అంతకుముందు స్టాలిన్ కరుణానిధికి తలనొప్పి. అవును సో అంతే అది ఆ వారసత్వం పరంపర అలా కొనసాగుతుంది. వారసత్వ పరంపర కొనసాగుతుంది.